హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్లో రాబోయే చేంజెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ యాక్చువల్లీ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయింది, అది ఎండ్ అయిపోయింది అనుకున్నారో అది మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు రాబోతుంది, మీ దగ్గరికి రాబోతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్ గైడెన్స్లో మనకి. ఓకే, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు అబండెన్స్ కూడా రాబోతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్. బట్ ఎనీహౌ విక్టరీ అనేది చూడబోతున్నారు, అన్ని విషయాల్లో కూడా విక్టరీ అనేది చూడబోతున్నారు మీరు. ఈ బ్రోక్ డేస్ ఆర్ ఓవర్ అనమాట. అంటే మీకు ఈ పెయిన్ ఏదైతే మీరు ప్రజెంట్ సఫర్ అవుతున్నారో ఆ పెయిన్ అంతా కూడా ఎండ్ అయింది అని చెప్తున్నారు ఏంజల్స్ ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. సో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ మేబీ మీరు మేష, సింహ, ధనుష్ రాశులతో డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ మేబీ మీరు మిథున, తుల అండ్ కుంభరాశుల వాళ్ళు కలెక్టివ్. సో ఇక్కడ మీకు ఆ సాడ్నెస్ అనేది ఇక మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది. ఒక హ్యాపీ ఫేస్ అయితే రాబోతుంది ఇక ముందు. ఓకే, కర్కాటక, వృశ్చిక, మీనరాశుల వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ ఆల్మోస్ట్ ఆల్ సైన్స్ కనబడుతున్నాయి, అంటే అన్ని రాశుల వాళ్ళకి రీడింగ్ వర్తించవచ్చు. అండ్ ఏంటంటే అసలు ఆ సాడ్నెస్ అనేది ఎండ్ అవుతుంది అండ్ హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ సైకిల్ హ్యాపీనెస్, బ్రాండ్ న్యూ సైకిల్, హ్యాపీ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో. సో ఇది ఒక లవ్ రీడింగ్ కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏదైతే ప్రజెంట్ తన సిచ్యువేషన్లో, ఎక్కడైతే ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారో అది ఒక హాట్ మెస్ అనమాట. ఈ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటంటే మిమ్మల్ని కాదని వేరే అదర్ పర్సన్ ఎవరినో చూస్ చేసుకున్నారు. మేబీ అదొక రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, ఆర్ రొమాంటిక్ రిలేషన్, ఏదో ఒక రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్. బట్ ఆ పర్సన్, మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే అదొక హాట్ మెస్ అని చెప్పొచ్చు. మీ పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారు. సో ఆల్రెడీ ఈ పర్సన్ తన మైండ్లో రిలేషన్షిప్కి రిలేటెడ్ ఏది కూడా హ్యాపీనెస్ అనేది ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఆ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ ఏదైతే కనెక్ట్ అయి ఉన్నారో మీ పర్సన్, ఆ రిలేషన్షిప్ నుండి కంప్లీట్లీ మీ పర్సన్ డిటాచ్ అయిపోవడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ లేదు మీ ఇద్దరి మధ్య చూస్తే. బట్ ఈ కమ్యూనికేషన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఆ కమ్యూనికేషన్ అరౌండ్ 2-3 డేస్లోనే స్టార్ట్ అవుతుంది. మేబీ ఇది మీ బర్త్డే సీజన్ అయి ఉండొచ్చు. మీకు బర్త్డే విష్ చెప్పడానికో, లేదా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్ విష్ చెప్పడానికో మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ పర్సన్. లేదా సంథింగ్ రిలేటెడ్ టు డిఫరెంట్ మెసేజెస్ పెడుతూ ఉంటారు మీకు. ఇలాంటి మెసేజెస్ మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు అసలు ఎప్పుడు చూడలేదు. ఈ పర్సన్ ఇలా మాట్లాడటం కూడా మీరు ఎప్పుడు వినలేదు అని అనిపిస్తుంది. సో అలాంటి మెసేజెస్ అనిపిస్తాయి, కానీ చాలా మీరు లోపల హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఇంకా మీ పర్సన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయరు. బట్ పెండింగ్లో ఉండిపోతుంది అనమాట ఈ రిలేషన్షిప్ అనేది. బట్ పెండింగ్ రిలేషన్షిప్ అంటే అదేంటి, దాని అర్థం ఏంటంటే అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కానీ మీరు ఎస్ చెప్పరు, నో చెప్పరు. బట్ అది అలా ఆ రిలేషన్షిప్ ఉందా అంటే ఎస్ ఉంది, అంతే. మీరు ఈ పర్సన్ మాత్రం మీతో ఫిజికల్లీ కూడా చాలా అట్రాక్షన్ అనేది ఉంది ఈ పర్సన్కి మీకు మధ్య. అండ్ మీ పైన చాలా ఈ ఫిజికల్ రిలేషన్కి సంబంధించిన కొన్ని థాట్స్తో ఉన్నారు. ఇక్కడ డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది మనకి. సో రొమాంటిక్ థాట్స్తో ఉన్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ సంథింగ్ ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. అండ్ మీకు ఇష్టమైనది ఏదో గిఫ్ట్గా మీకు, అది మేబీ ఫిజికల్ గిఫ్ట్ అవ్వచ్చు, లేదా ఎనీ ఆర్టికల్ మీకు ఏదో ఇష్టమైనది మీకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అండ్ మీతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ ఎప్పుడైతే మీతో కాంటాక్ట్లోకి వస్తారో మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడం అలాంటివి కూడా జరుగుతాయి. అండ్ మిమ్మల్ని మూవీస్కి కానీ లేదా చిన్న చిన్న పార్టీస్కి కానీ ఇన్వైట్ చేస్తారు. మూవీ చూడడానికి వెళ్ళడానికో లేదా జస్ట్ ఫర్ కాఫీ ఆర్ ఎనీథింగ్ అవుటింగ్స్కి ఎక్కువ వెళ్తారు మీరు. అండ్ ట్రావెల్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ లాంగ్ కాన్వర్సేషన్ అనేది కనపడుతుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య. కానీ ఎంత కమ్యూనికేషన్ ఉన్నా అది ఎలా ఉంటుందంటే మీ సైడ్ నుంచి చూస్తే మీరు ఎప్పుడు మీ పర్సన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా యాంగ్జైటీతో మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇంకా తన్ని ముందు ఎలా ఇష్టపడ్డారో ఇప్పుడు కూడా అలానే ఇష్టపడుతున్నారా లేదా, ఓకే, లేదా నెక్స్ట్ మీ పర్సన్కి కావాల్సింది ఏంటి ప్రజెంట్ అంటే మీ కమిట్మెంట్ కావాలి. మీరు ఎస్ అంటే మీ పర్సన్ వెంటనే ఇన్ కేస్ అన్మ్యారీడ్ పీపుల్ అయితే వెంటనే మీకు మ్యారేజ్ అనేది కూడా అవ్వబోతుంది. బట్ ఈ రిలేషన్షిప్ ట్రాక్ పైకి రావడానికి అరౌండ్ 2 months పట్టచ్చు. బట్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ ఇద్దరు కలిసి బయట తిరగడం అదంతా కూడా స్టార్ట్ అవుతుంది. కానీ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు, ప్రపోజల్ కూడా ఇస్తారు. కానీ మీరు ఎస్ చెప్పడానికే టైం పడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ సెపరేషన్ అనేది వచ్చింది. ఆ సెపరేషన్ కూడా ఇక్కడ మీ పర్సన్ క్రియేట్ చేసిన సెపరేషన్, దాంట్లో మీ తప్పు అనేది ఇక్కడ లేదు, అది మీ పర్సన్కి తెలుసు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈ సైలెన్స్ని తట్టుకోలేకుండా ఉన్నారు. అంటే అసలు ఎందుకు మీ పర్సన్తో మీరు మాట్లాడట్లేదు, ఎందుకు సడన్గా తన లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోయారు, ఇదంతా కూడా చెప్పడానికి మీతో చెప్పడానికి చాలా ట్రై చేశారు. కానీ మీరు ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ సడన్లీ మీరు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు. ఓకే. బట్ ఇప్పుడు అదే అన్ఫినిష్డ్ బిజినెస్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీ పర్సన్. ఈ రిలేషన్షిప్ని ఒక బ్రాండ్ న్యూ వేలో తీసుకెళ్తారు. బ్రాండ్ న్యూ అప్రోచ్ అనేది ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి. బట్ ఈ పర్సన్కి ఇక్కడ అర్థం కానిది ఏంటి అని అంటే, ఓకే, ఇన్ కేస్ మీ బర్త్డే అయినా ఫెస్టివల్ వచ్చినా ఏదైనా విష్ చేశారనుకోండి, మీరు రెస్పాండ్ అవుతారా లేదా అనేది ఇక్కడ మీ పర్సన్కి కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఈవెన్ దో మీ దగ్గర నుంచి మెసేజెస్ రాకపోయినా మీ పర్సన్ మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే తనకి ఈ సెపరేషన్ని అంత లాంగ్ టైం ఉంచడం మీ పర్సన్కి ఇష్టం లేదు. ఎందుకంటే లాంగ్ సెపరేషన్ ఎప్పుడు పర్మనెంట్ సెపరేషన్కి దారితీస్తుంది కాబట్టి మీ పర్సన్కి అదే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఒకటే ఉంది ఇక్కడ. ఓకే. కానీ నెక్స్ట్ 72 hours లోపలనే మీ పర్సన్ మీకు మెసేజ్ పంపిస్తారు. ఓకే. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు రొమాంటిక్ మెసేజెస్ లాంటివి వస్తాయి మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ నర్చరింగ్ కేరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అండ్ మీకు అనిపిస్తుంది మీ పర్సన్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, మేబీ మీ అటెన్షన్ కోసం మళ్ళీ అలా యాక్టింగ్ ఏమో జస్ట్ అని అనిపించవచ్చు మీకు. కానీ కాదు, ఈ పర్సన్ ఒక జెన్యూన్ ఇంటెన్షన్తోనే మీ దగ్గరికి వస్తున్నారు. దిస్ నెక్స్ట్ టైం సెకండ్ ఛాన్స్ అండ్ దిస్ ఈజ్ ఫైనల్ ఛాన్స్ అని తెలుసు మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్కి డైలీ డ్రీమ్స్లో మీరే కనిపిస్తున్నారు. అండ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మీరు తన మైండ్లో ఉంటున్నారు. ఓకే. నైట్ పడుకునే ముందు డైలీ ఎప్పుడైతే తను బెడ్ పైన పడుకుంటారో అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి మీ థాట్స్ అనేవి. అండ్ మీరు మాట్లాడిన మాటలు, మీరు కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు మీరు ఏమేమి మాట్లాడుకున్నారు, చాట్ చేసిన ఆ మెసేజెస్, ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ కూడా అయిపోతూ ఉంటారు. ఈ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ తన ఆ రిలేషన్షిప్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ఆల్రెడీ ఈ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా అది పర్సన్కి హ్యాపీనెస్ లేదు. అండ్ అదొక
మ్యానిపులేటింగ్ టైప్ రిలేషన్షిప్ అనమాట. ఓకే, దాంట్లో ఒక జెన్యూన్ ఎనర్జీ అనేది ఈ పర్సన్ ఫీల్ అవ్వట్లేదు. మీతో ఉన్న కాసేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ పర్సన్. తనని తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ తన లైఫ్ మీద తనకి ఇంట్రెస్ట్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు అదంతా కూడా చేంజ్ అయిపోయింది. ఒక సాడ్నెస్, ఎంత ఉన్నా ఏమి ఉన్నా హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎవరితో మాట్లాడినా హ్యాపీగా మాట్లాడాలని అనిపించదు. సో అలాంటి ఫీలింగ్స్ అనేవి వచ్చేసాయి ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లోకి. సో ఇప్పుడు అవన్నీ కూడా ఈ పర్సన్ తను లైఫ్లో అలాంటివి ఉంచకూడదని డిసైడ్ అయ్యారు. అండ్ ఫర్దర్గా తన లైఫ్ మీతో కలిసి స్పెండ్ చేయడానికి, మీతో కలిసి వర్క్ చేయడానికి డిసైడ్ అవుతున్నారు. ఓకే, బట్ స్టిల్ కొంచెం టైం అయితే ఉంది. ఆ డివైన్ టైమింగ్ నెక్స్ట్ 72 అవర్స్లో ఆ డివైన్ టైమింగ్ అనేది రాబోతుంది. అండ్ మీరిద్దరూ మళ్ళీ కలిసి మాట్లాడుకుంటారు చాలాసేపు. అండ్ మీరు ఒక క్లారిటీకి వస్తారు. బట్ స్టిల్ మీరు వెయిట్ చేపిస్తారు మీ పర్సన్ని. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అగైన్. సో మీరు ఎక్కువ ఈ 444 అనే నెంబర్ని, మీరు రిపీటింగ్ నెంబర్స్ని 444ని ఎక్కువ చూస్తూ ఉంటారు. అదేంటంటే దట్ ఇండికేట్స్ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అనమాట. డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉంది ఇక్కడ అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. Type 444 in the comment section to claim this positive energy. Okay, so next video lo malli kaluddam. Sending love and light.